హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకే ఒక్క ఫోన్ కాల్తో వరల్డ్ ఆర్డర్ మొత్తం మార్చేసే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్ చేశారు. వీరిద్దరూ కొద్దిసేపు భౌగోళిక రాజకీయాలపై చర్చలు జరిపారు. అండ్ ఇజ్రాయెల్కు గాజాకు మధ్య ఉన్న యుద్ధం పైన వీరిద్దరూ చర్చలు జరిపారు. దీంతో పాటు మధ్యప్రాచ్యంలో ఉన్న రాజకీయాలపైన కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అయితే ఈ ఒక్క ఫోన్ కాల్తో అమెరికాకు బిగ్ షాకే తగిలినట్లయింది. ట్రంప్ ఇప్పటి వరకు ఇజ్రాయెల్కు తాను వెంట ఉంటే ఖచ్చితంగా గాజా పైన నా పెత్తనం చెలాయించవచ్చు, అంతేకాకుండా ఇజ్రాయెల్ సైతం నేను చెప్పిన మాట వింటుంది అనే భావనతో ట్రంప్ ఇప్పటి వరకు వ్యవహరించాడు. అయితే మధ్యలో రష్యా అధ్యక్షుడు రావడం వల్ల మొత్తం వరల్డ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అయిపోయే పరిస్థితికి చేరుకుంది. దీనివల్ల అమెరికా సైతం ఇప్పుడు సరిగ్గా యాక్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఒంటరిదైపోయే అవకాశం సైతం ఉంది అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఈ వరల్డ్ ఆర్డర్ ఏ విధంగా చేంజ్ కాబోతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ప్రస్తుతం మన భౌగోళిక రాజకీయాలను ఒక్కసారి గమనిస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలన్నిటిపై తన పెత్తనం చెలాయించాలి అని భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే అన్ని దేశాలపై తాను అధికారంలోకి వచ్చిన వెంటనే టారిఫ్లను ఇబ్బడి ముబ్బడిగా విధించారు. మన ఇండియా పైన కూడా 50% టారిఫ్లను విధించారు. రష్యా నుంచి మనం ఆయిల్ కొంటున్నాం అనే కారణంతో ఈ టారిఫ్లను విధించారు. అయితే రష్యాను ఒంటరి చేయడంలో భాగంగానే మన ఇండియాపై ఇలాంటి టారిఫ్లను విధించారు. ఇక ఇతర దేశాలు సైతం అమెరికా చెప్పినట్టు వినకపోతే ఖచ్చితంగా మీపై కొన్ని ఆంక్షలు అయితే ఉంటాయి అని కూడా చాలా రోజుల నుంచి హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇందులోనే జపాన్, యూకే లాంటి దేశాలు అమెరికాతో వాణిజ్యపరమైన చర్చలు జరిపి ఈ టారిఫ్లను తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కానీ మన ఇండియా దానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎన్ని టారిఫ్లైనా విధించండి, మేము స్ట్రాంగ్గా నిలబడతాం అని చెబుతూనే ఉంది. అయితే మన ఇండియా, చైనా అండ్ రష్యా రీసెంట్గానే 3 దేశాలు కలిశాయి. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేటివ్ సదస్సులో 3 దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు అక్కడ మీట్ అయ్యారు. ఈ సమయంలోనే ఈ వరల్డ్ ఆర్డర్ మొత్తం చేంజ్ అయిపోయే పరిస్థితికి చేరుకుంది. ఆసియా దేశాల్లో 3 అగ్ర దేశాలు కలవడం అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు మన ఇండియాకు, చైనాకు కాస్త రైవల్రీ అనేది చాలా ఎక్కువగా ఉండేది. సరిహద్దు ప్రాంతాల దగ్గర 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణమే నెలకొని ఉంటుంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. కాబట్టి ఇలాంటి బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలను ట్రంప్ తన మూర్ఖత్వంతో ఏకం చేశాడు. అయితే ఇదే సమయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ సైతం అమెరికా వైపు ఇన్నాళ్ళు ఉంది. అమెరికా అండతోనే ఇజ్రాయెల్ గాజాతో పోరాటం చేసింది. దాదాపు 2 సంవత్సరాల వరకు ఈ యుద్ధం అనేది కొనసాగింది. ప్రపంచంలో చాలా దేశాలు దీన్ని వ్యతిరేకించిన, ఇజ్రాయెల్ ఈ విధంగా మారణ హోమాన్ని సృష్టిస్తోంది అని చెప్పిన ఐక్యరాజ్య సమితితో పాటు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ సైతం బెంజమిన్ నెతన్యాహును నేరస్తుడిగా ప్రకటించినా కూడా నెతన్యాహు ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే వరకు ఈ యుద్ధాన్ని ఆపబోను అని ఆయన స్పష్టం చేస్తూ వచ్చారు. పదే పదే ఇదే మాటను చెబుతూ హమాస్ అగ్రనేతలందరినీ మెల్లిమెల్లిగా తను చంపేస్తూ వచ్చారు. మొసాద్ ఇందులో చాలా కీలక పాత్ర పోషించింది. వీళ్ళంతా ఇరాన్లో దాక్కున్నా కూడా అక్కడ ఎయిర్ స్ట్రైక్స్ ఇలాంటివి చేస్తూ వచ్చి వీళ్ళందరినీ అంతం చేసింది. చివరికి ఇరాన్ పైన కూడా యుద్ధాన్నే చేసి ఆ దేశాన్ని పాక్షికంగా ధ్వంసం చేసింది. ఇరాన్కు నిజానికి రష్యా నుంచి బాగా సపోర్ట్ ఉంది. ఒకవైపు ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ ఉంది కాబట్టి దానికి బద్ధ శత్రువు అయిన ఇరాన్కు రష్యా వెనుక నుండి సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా చైనా నుంచి కూడా ఇరాన్కు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చూస్తే ఇరాన్తో పాటు రష్యాను సైతం శత్రువుగానే భావించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడైతే ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం అయితే పూర్తిగా ఆగిపోయింది. హమాస్ నేతలంతా ఇప్పుడు గాజా బయటి దేశాల్లో నివాసం ఉంటూ ఉన్నారు. వీళ్ళు కూడా చాలా వరకు ఆయుధాలన్నిటినీ కోల్పోయారు. తమ అగ్రనేతలంతా కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు హమాస్ చాలా వరకు వీక్ అయిపోయింది. దీంతో అమెరికా ఇక నాకు తిరుగుండదు, ఇజ్రాయెల్ నేను చెప్పినట్టు వింటుంది, అంతేకాకుండా గాజా స్ట్రిప్లో మొత్తంగా తాను రియల్ ఎస్టేట్ పరంగా
ట్రంప్కు సంబంధించిన కంపెనీలను అక్కడ ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసి బాగా కోట్లలో డబ్బులను సంపాదించుకోవచ్చు అని ట్రంప్ సైతం భావించాడు. కానీ దీన్ని పుతిన్ మధ్యలో వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజానికి అమెరికాకు ఒక దేశంపై పూర్తిగా పెత్తనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. అలా గనక జరిగితే ఆ ప్రాంతం అంతా అమెరికా హస్తగతం అవుతుంది. దాని చుట్టుపక్కల దేశాలన్నిటికీ కూడా ఇది ఒక సమస్యగానే మారుతుంది. ఇజ్రాయెల్ పోరాటాన్ని తప్పుపట్టలేం, ఎందుకంటే ఆ దేశం తన ఉనికి కోసం పోరాటం చేసింది కాబట్టి ఆ దేశం చేసిన పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తప్పుపట్టలేం. కాబట్టి చుట్టుపక్కల ఉన్న సౌదీ అరేబియా దేశాలతో పాటు అరబిక్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కు ఇప్పుడు ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నాయి. గతంలో అంటే కొన్ని దశాబ్దాల క్రితం 7 అరబిక్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్పై యుద్ధం చేసినా కూడా వెంటనే ఇజ్రాయెల్ గెలుపొందింది. సో ఆ తర్వాత ఆ దేశాన్ని ఎవరు ఏమీ అనలేదు. ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడమో లేదంటే తటస్థంగా ఉండిపోవడమో చేసే తప్ప ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఏ దేశము చర్యలు తీసుకోలేదు. అయితే ఇజ్రాయెల్ భూభాగం అనేది మధ్యప్రాచ్యంలోనే ఉంది కాబట్టి దీన్ని ఎవరు కాదనలేని పరిస్థితి. కానీ అమెరికానే ఇప్పుడు అక్కడ పాగా వేయాలని చూస్తుంది. అక్కడ తన ఎయిర్ బేస్లను లేదంటే రియల్ ఎస్టేట్లను డెవలప్మెంట్ చేసుకుని గాజా స్ట్రిప్లో తన ఉనికిని చాటుకోవాలి అని భావిస్తోంది. ఇదే మధ్యప్రాచ్యంలో చాలా ప్రమాదకరానికి దారి తీస్తుంది అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావిస్తూ ఉన్నారు. అమెరికా కనుక అక్కడ పాగా వేస్తే ఆ ప్రాంతంపై మళ్ళీ అమెరికాకే పట్టు ఎక్కువగా వస్తుంది. తద్వారా ప్రపంచ ఆర్డర్ మొత్తం మారిపోతుంది అండ్ చమురు నిక్షేపాలపై అమెరికాదే ఆధిపత్యం ఉంటుంది అని రష్యా గుర్తించింది. దీనివల్లనే అమెరికాకు ముకుతాడు వేయడానికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఏకంగా బెంజమిన్ నెతన్యాహుకే ఫోన్ చేసి మాట్లాడారు. గతంలో ఇజ్రాయెల్ అండ్ రష్యా రెండూ కూడా బద్ధ శత్రువులు. సోవియట్ యూనియన్ తయారు చేసిన MiG-21 అనే యుద్ధ విమానం ద్వారా అమెరికాకు ముచ్చెమటలు పట్టించేవి. అలాంటి యుద్ధ విమానాన్ని అమెరికా ఎప్పుడూ చూడలేదు. దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసే తప్ప మేము దీనికి ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని కనుక్కోలేము అని అమెరికా భావిస్తున్న సమయంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ రష్యా నుంచి ఈ MiG-21 విమానాన్ని దొంగిలించి అమెరికాకు అందజేసింది. సో ఇంత బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు ఇప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం అంటే అది చాలా వరకు వరల్డ్ ఆర్డర్ మార్చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ విధంగా ఫోన్ చేశారా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికాకు దూరంగా జరిగి రష్యాకు కనుక దగ్గరైతే ఖచ్చితంగా వరల్డ్ ఆర్డర్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మధ్యప్రాచ్యంలో రష్యా ఉనికి చాలా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా అమెరికా మరింత ఏకాకిగా మారిపోయే అవకాశం ఎంతైనా ఉంది. రష్యా కనుక ఇజ్రాయెల్లో పాగా వేస్తే ఖచ్చితంగా అమెరికా వెంట జస్ట్ నాటో దేశాలు తప్ప మిగిలిన ఏ దేశాలు ఆ అమెరికా వెంట ఉండే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఆ దేశం ఇతర దేశాలపై పెత్తనం చెలాయించే పరిస్థితికి చేరుకుంటోంది కాబట్టే ఆ దేశాన్ని అన్ని దేశాలు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కనుక బెంజమిన్ నెతన్యాహు రష్యాకు కనుక దగ్గరైతే ఖచ్చితంగా ఆసియా దేశాలు రష్యా, చైనా, ఇండియా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాల ఉనికి అండ్ ప్రభావం మరింత ఎక్కువ అవుతుంది. ఈ దేశాల ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. తద్వారా అమెరికా ఒంటరైపోయే పరిస్థితి సైతం చేరుకుంటుంది అని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.